అరే గంగమ్మ, సితారా, మీరెక్కడున్నారో? తలా ఒక పళ్ళెం తీసుకురండి. దాని మీద వస్త్రం కప్పండి. కప్పకపోయారంటే దిష్టి తగులుతుంది. ఇంకా మీరిక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ పెళ్లికి సమయం అవుతోంది, ఇంకా మీరు తయారవుతున్నారా? బయలుదేరండి, ఆలస్యం అవుతుంది కదా. దుర్గా, గౌరవ్ మీ వలలో ఇరుక్కున్నాడు. చిక్కుకోకుండా ఎలాగా? అలా నేను పూజలు చేశాను. ఆ రాయిలో దేవుడు కనిపించాడు. దుర్గా, అయితే ప్రతిరోజు పెళ్లి తర్వాత పూజలు చెయ్యి. కోతుల్లా నవ్వుతున్నారేంటి? కాని ఇంకా వాళ్ళెందుకు రాలేదు? వస్తూనే ఉంటారు. దున్నపోతలు రావడానికి ఆలస్యం అవుతుంది కదా. దున్నపోత పెళ్లికెందుకు దున్నపోత రావాలి? ఇలా చూడు, మోటా ముళ్ళు, నగా నట్రాలు, భోజనాలు తీసుకురావడానికి దున్నపోతలేగా తీసుకురాగలుగుతారు. కానీ దుర్గా, నువ్వు బండి పూర్తిగా పిల్లల్ని నింపే. చాలు, నోరు మూసుకోవే. దేవుడా, మీకే తెలుసు, ఈ లోకమే వేరేలా కనిపిస్తోంది. తండ్రి, నీ ప్రేమలో నన్ను అలా ముంచేయకు తండ్రి. నేను ఎవరి జీవితాన్ని నాశనం చేయాలనుకోవట్లేదు. దేవుడా, మీరే నాకేమైనా దారి చూపించాలి. ఎలాగైనా నన్ను కాపాడండి. ఇక రండి రండి రండి, సమయం ఎక్కువ లేదు, త్వరగా రండి. ఏదో ఒక దిక్కులు చూస్తా. అలక్ నిరంజన్, ఎవరు మీరు? గురుగారు మీరా? నేను నాకు సొంతమైంది ఇక్కడి నుండి తీసుకెళ్ళడానికి వచ్చాను. వద్దు వద్దు గురుగారు. లేదా నీ గొడ్రాలితనాన్ని పోగొట్టడానికి నేను నీకో బిడ్డను ప్రసాదించాను. అవును గురుగారు. నేనెప్పుడొచ్చడిగినా తిరిగిస్తానని నాకు నువ్వు ప్రమాణం చేశావు. అవును గురుగారు. నీ కుంకుమం మీద ప్రమాణం చేశావు, మర్చిపోయావా? మీరు చెప్పేదంతా నిజమే, కానీ నా బిడ్డకి ఇప్పుడు తెలిసి తెలియని వయసు. పెద్ద పూజలు చేసి వ్రతాలు చేసే వయసు కాదు. నాకిప్పుడు వాడికి ఓ పెళ్లి చెయ్యాలి. నా మనవడు మనవరాలతో ఆడుకోవాలనేది నా పెద్ద కల. ఓ తల్లి పడే ఆశ పూర్తవకముందే ఆ బిడ్డని మీరు తీసుకెళ్తున్నా అంటున్నారా? తల్లి, మాయలో చిక్కుకుని అందులో నుండి బయటపడలేక తప్పిస్తున్నావు నువ్వు. గోరఖ్ది మామూలు జన్మ కాదు, అతనొక శక్తి అవతారము. శక్తి అవతారము. కాని గురుగారు, నీతో ఉంటే అతను కుటుంబంలో లీనమవుతాడు, నాతో ఉంటే అతని జగత్తుని పరిపాలిస్తాడు. కాబట్టి తల్లి, నాకు చెందాల్సింది ఇచ్చెయ్యండి. వద్దు గురుగారు, వద్దు. మీరు ఏమైనా తీసుకువెళ్ళండి. నేను ఉంటున్న ఈ భూమిని, నేను ఉండే ఈ ఇంటిని అంతా మీ కాళ్ళు పక్కనే పెడతాను గురుగారు. తల్లి, నేను మీ భిక్ష పాత్రాన్ని ఇంతగా నింపుతుంటే ఇకపై మీరు నా దగ్గర భిక్ష అడగక్కర్లేదు గురు. ఋషికి డబ్బు ఆశను కలిగిస్తున్నావా? అలక్ నిరంజన్, దాన్ని చూడు. అలాంటి బంగారపు రాళ్ళు రోజు నా పాదాల కిందుంటాయి. ఎదురు చెప్పకుండా గోరఖ్ని నాకు అప్పగించెయ్యండి. గురుగారు, మీరు కూడా ఇలా అన్నారంటే ఇక నా ప్రాణాల్ని నేను వదులుకుంటాను. ఆ పాపం అంతా మీకే తగులుతుంది. తల్లి, నాకు చెందాల్సింది నాకు అప్పగించకుండా ఉన్నారంటే అప్పటి వరకు మీరు ఇక్కడి నుండి ఎక్కడికి కదలలేరు. అలక్ నిరంజన్, నేనిప్పుడు బయలుదేరుతున్నాను. ఊరి పొలిమేరలో ఎదురు చూస్తుంటాను. నువ్వు నీ చేతులారా బిడ్డను తీసుకొచ్చి నాకు అప్పగించాలి. అలక్ నిరంజన్. సరస్వతి, స్వామి, బిడ్డ దొరికేటప్పుడు నువ్వు చేసిన సత్యాన్ని మర్చిపోయావు. మనం చాలా అదృష్టవంతులం. ఆ బిడ్డ వల్ల మనం ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. స్వామి, నేను లేదు లేదు, నాకు దాని గురించి దిగులుగా లేదు. అరే, నీకు బిడ్డ దొరికింది, నా ప్రాణాన్ని విడవడానికనే స్వామి, సరస్వతి, స్వామి, బిడ్డను ఇవ్వను అని పట్టుదల వల్ల నువ్వు బిడ్డని, దేవుడిని, ఇద్దరిని కోల్పోతావు. వద్దొద్దు, అలా మాట్లాడొద్దు స్వామి, అలా చెప్పొద్దు. ఎవరైతే నేల నుంచి, మట్టి నుంచి బిడ్డల్ని తయారు చేస్తారో
ఏ మహానుభావుడు నీళ్ళని నిప్పులా మారుస్తారో ఆయన గురించి ఒక్కసారి ఆలోచించి చూడు. నువ్వు ఆయన దగ్గర ఇచ్చేసి లేదు, నేను నా గోరఖ్ని ఇవ్వను, నేను నా బిడ్డని ఇవ్వను. సరస్వతి, వాడి పెళ్లి కూడా చేసి చూపిస్తాను. సరస్వతి. అవును, నేను మాత్రమే ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాను, కానీ మీరు ఇక్కడి నుంచి వెళ్తారుగా. మీరు వెళ్ళండి, ఈ పెళ్లి పనులన్నీ మీరే చూడండి. సరస్వతి, వెళ్ళండి, ఇక నా మీద ఒట్టే. వెళ్ళండి స్వామి, వెళ్ళండి. ఇదిగో జమునా, జమునా, అమ్మా జమునా, వస్తున్నా. పెళ్లి వాళ్ళు ఇంకా రాలేదేంటి? నాకు చాలా కంగారుగా ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారో అని. ముహూర్తమేమో మీరు దాని దాటిపోతోంది, గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి. కాస్త ప్రశాంతంగా ఉండండి. కానీ వాళ్ళు ఇంకా రాలేదు కదమ్మా. అలక్ నిరంజన్, ఓ వచ్చేసారు. రండి రండి, రండి. మేము మీకోసమే చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. ముహూర్త సమయం దగ్గర పడుతోంది. మీరెక్కడున్నారో ఏంటో అని చూస్తున్నాం. బావగారు, ఇది పెళ్లి గురించి మాట్లాడాల్సిన సమయం కాదు. ఏంటి మీరనేది? ఎందుకంటే గౌరవ్ మా కొడుకు కాదు. తను ఒక మహానుభావుడు ఆస్తి. తను సంసారం లాంటివి చేయలేడు. తను ఎప్పటికీ సన్యాసిగానే మిగిలిపోతాడు. ఒకవేళ పెళ్ళైన తర్వాత సన్యాసిగా మారిపోతే అప్పుడు దుర్గా పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. అందువల్ల ఈ పెళ్లి జరగకపోవడమే ఎందుకనే మంచిది. లేదు, అలక్ నిరంజన్, అలక్ నిరంజన్, అలక్ నిరంజన్, అలక్ నిరంజన్, అలక్ నిరంజన్, అలక్ నిరంజన్. సరస్వతి, నిప్పుతో ఆడుకోకు సరస్వతి. గురుగారు శక్తిని అర్థం చేసుకో. గోరఖ్ని ఆయన దగ్గరికి ఇచ్చేసేయ్. లేదు, నేను నా బంగారాన్ని ఎప్పటికీ అలా ఇవ్వలేను. అలా నువ్వు అనకు. గోరఖ్ని నువ్వు తిరిగిస్తావని నీ కుంకుమ బొట్టు మీద ప్రమాణం చేశావు. అవునవును, చేశాను. కానీ నువ్వు కనుక నీ బిడ్డనివ్వకపోతే ఆ బిడ్డ బదులు నీ కుంకుమాన్ని ఇకెప్పటికీ కోల్పోవాల్సి ఉంటుంది. లేదు, నువ్వు పట్టుదలతో నీ కొడుక్కి పెళ్లి చేశావంటే అంతకన్నా ముందు నీ కుంకుమం కోల్పోతుంది. లేదు, ఆ తర్వాత జీవితంలో సంతోషం ఉండదు, దుఃఖం మాత్రమే అనుభవిస్తావు. లేదు లేదు, నీ బిడ్డనిస్తావా లేక కుంకుమాన్ని కోల్పోతావా? లేదు, నీకేం కావాలి? బిడ్డ భర్త, బిడ్డ భర్త, బిడ్డ భర్త. నాకు రెండు కావాలి. అర్థమైందా? వెళ్ళు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళు, అమ్మా, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఏమైందమ్మా మీకు? చెప్పండమ్మా. గోరఖ్ నీకేం కాలేదుగా? ఏం లేదమ్మా, నువ్వెక్కడున్నావు బాబు? గుడిలో ఉన్నానమ్మా. నేను అనుకున్నాను ఆ గురుగారుని తీసుకెళ్ళాడని. ఇది మాన. అవును బాబు, తల్లిగా నీ పెళ్లి చూడాలనుకున్నాను, కానీ ఆ గురుగారు సాధు చేయాలంట. సాధు? నన్నెందుకు సాధుగా మార్చాలి? ఎందుకంటే గొడ్రాలుగా ఉండకూడదని ఆయన నాకు ఓ ప్రసాదం ఇచ్చారు. దాంతో నా కుంకుమంపై ఆయన గట్టిగా ప్రమాణం చేశారు. ఎప్పుడు వచ్చి అడిగినా నేను నిన్ను ఇచ్చేయాలని. అవునమ్మా, ఈరోజు నాకు అంత అర్థమైంది. నాకెందుకు సాధువులంటే అంత ఇష్టమని. అమ్మా, నా మనసులో రాత్రనక పగలనక అలక్ నిరంజనని వినిపిస్తూనే ఉందమ్మా. అమ్మా, నాకెందుకు పసుబట్లు నచ్చడం మొదలైందని, నాకెందుకు కుటుంబం గురించి అసలు దిగులు లేదని. అదంతా నీ భ్రమ బాబు. భ్రమ అంటే ఇదేనమ్మా భ్రమ. ఈ లోకమే ఒక భ్రమ. ఇందులో జరిగే మాయలన్నీ కూడా భ్రమేమ్మా. నాన్న, అమ్మా, నేను నీ కొడుకుని కాదమ్మా, ఇప్పుడు ఆ మహానుభావుడికి ఒక ఆస్తిని. అమ్మా, నువ్వు ఆస్తిని ఇచ్చే తీరానమ్మా. అమ్మా, ఎవరైతే మీకు అది ఇచ్చారో మీరు వాళ్ళని ఒట్టి చేతికి పంపించచ్చా? లేదమ్మా, లేదు. నువ్విప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, మీ వల్ల ఏ తప్పైతే జరిగిందో దాన్ని నేను ఒమ్ము చేయబోతున్నానమ్మా. నన్ను నా గురువు గారికి సమర్పించబోతున్నాను. వద్దు బాబు, నేను నిన్ను వదలను. వెళ్ళనివ్వమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీకు తెలుసు కదమ్మా,
మీ మనసుని నేను విరగొట్టలేనని మీరు కష్టపడేది నేను చూడలేనమ్మా. నేను చూడలేను. బాబు గోరఖ్, ఆ? గోరఖ్, నీకు ఏమవుతుంది? నాకు నా గురువుగారి శబ్దం వినిపిస్తోందమ్మా. నన్ను వెళ్ళనివ్వండమ్మా. వద్దు గోరఖ్. ఎందుకమ్మా నన్ను ఆపుతున్నారు? మీ కొడుకు చావడానికి కోసం వెళ్ళట్లేదు, ముక్తి చెందబోతున్నాడమ్మా. రండమ్మా, సంతోషంగా ఆయన మీరు నన్ను అప్పు చెప్పాలి. రండమ్మా, దయచేసి రండి. వద్దు. నేను మీ సేవకుని గురువుగారు. గోరఖ్, గోరఖ్, నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు గోరఖ్. నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు గోరఖ్. గోరఖ్, నేను చెప్పిన మాట విను. దయచేసి నన్ను వదిలేయద్దు గోరఖ్. గోరఖ్, గోరఖ్. దుర్గా, వాడు గురుగారి దగ్గరికి వెళ్లే సమయం వచ్చింది. ఇక పూర్తిగా వాడు ఆ గురుగారికే సొంతం. మనం ఏం చేయలేము దుర్గా. వాడిపై మనకి ఎలాంటి హక్కు లేదు. చిన్నతనం నుంచి చూడ నా గురువుకి ఇప్పుడు ఎలా హక్కు దక్కుతుంది? కానీ మేము చిన్నతనం నుంచి మా ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడ్డాం. నాకే గోరఖ్ మీద హక్కుంది. నేను ఖచ్చితంగా ఆయన్ని వెళ్ళనివ్వను. నేను వెళ్ళి చూస్తాను ఆ గురువు గారు ఎలా ఆయన్ని తీసుకెళ్తారని. నన్ను వదిలేండి. దుర్గా, ఆగండి. నేను దుర్గా, వస్తున్నాను. చెప్తే ఆగండి. విను. నేను వచ్చేసాను గురువుగారు. అవును గురుగారు. గురుగారు, మీరు గెలిచారు, నేను ఓడిపోయాను. ఇదిగోండి మీ ఆస్తి, తీసుకోండి. అలక్ నిరంజన్, వెళ్ళు బాబు. లేదు, గోరఖ్ మీద నాకే అధికారం ఉంది. ఆయన నాకే సొంతం. తల్లి నీవెవరు? నేనే అమ్మాయిని, గోరఖ్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని. ఆయన నాకే సొంతం. గోర కుటుంబ జీవితం కోసం కాదు, సన్యాసం కోసం జన్మించాడు. కుటుంబ జీవితాన్ని వదిలేయాలా? మీ దేవుళ్ళు పెళ్లి చేసుకోలేదా? మీ దేవుళ్ళు దేవతలు పెళ్లి చేసుకున్న వాళ్లే కదా. నా కోరికని నెరవేర్చకుండా మీరిక్కడి నుంచి వెళ్ళకూడదు. దుర్గా, ఇప్పుడు నా మనసులో అలక్ నిరంజన్ అనే పేరు చెప్తూ ఉంది. ఇప్పుడు నేను అసలు వెనక్కి తగ్గలేను. ఖచ్చితంగా కుదరదు. నా మనసులో ఉన్న కోరికని కాల్చేసి ఆ బూడిదని తీసి మీరు రాసుకుంటే అందులో మీకే పుణ్యం దక్కదు గోరఖ్. దుర్గా, నన్ను మీరు ఇలా తప్పించేటట్టు చేశారంటే అలక్ అనే మంత్రాన్ని కూడా నేను చెప్పనివ్వను. నా మనసులో మంత్రం ఉన్నంత వరకు నేను గురువుగారితో పాటే ఉంటాను. అలా అయితే వెళ్ళు, వెళ్ళి నీ గురువు గారితోనే ఉండు. ఒకటి గుర్తు పెట్టుకో, ఒక రోజు లేదంటే ఒక రోజు ఈ గురువు గారు నీడ కూడా నీ మీద పడదు. మీ వల్ల నా నిశ్చితార్థం ఆగిపోయింది. ఇందువల్ల ఒకరోజు ఈ కామవలలో తప్పకుండా మీరు చిక్కుకుంటారు. ఈ కాశీ వస్త్రాల్ని తీసేస్తారు. అప్పుడు మీకు నమ్మకం వస్తుంది. మీ ప్రభు నిజం కాదు, నా ప్రేమే నిజమైందని మీకు తెలుస్తుంది. నిజమైంది. తదాస్తు. అలక్ నిరంజన్, ఆజ్ఞ కల్పించండి గురువుగారు. అలక్ నిరంజన్, ఉత్తరవు గురుదేవా. వెళదాం. వెళ్లే ముందు నాకు ఓ మాట ఇవ్వు బాబు. నా ఆఖరి కాలంలో నువ్వు వస్తావని, నాకు గంగాజలం ఇస్తావని, నీ భుజాల మీద లేపుకెళ్తావని నువ్వు వస్తావు కదా? ఖచ్చితంగా వస్తాడు తల్లి. అలక్ నిరంజన్, వస్తున్నాను గురువుగారు. అలక్ నిరంజన్. గోరఖ్,